నమస్తే అన్న. నమస్తే అన్న. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏ సినిమా వచ్చినా కూడా చూద్దామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ హరిహర వీరమల సినిమా ఇప్పటికి 11 సార్లు పోస్ట్పోన్ అయింది. మరి దానికి రీజన్ ఏంటనుకుంటున్నారు మీరు? అన్న నేను ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. హెయిర్ స్టైల్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. కానీ పవన్ కళ్యాణ్ గారు మూవీ మీట్ అవుతున్నందుకు ఒక పక్కన ఆనందపడుతున్నాను. ఎందుకంటే అతను ప్రజాసేవలో ఉన్నాడు. ప్రజాసేవలో ఉండి కొంచెం టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే యాజ్ ఏ ఫ్యాన్గా ఆయన మూవీ ఎప్పుడు వస్తాను నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. ఇప్పటికీ చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. సో నాకు ఏంటంటే కొంచెం డిసప్పాయింట్. కానీ ఆయన ఏంటంటే ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నాడు. ప్రజల కోసం అంకితంగా ఆయన జీవితాన్ని ఇచ్చి ఆంధ్ర ప్రజల కోసం ఆయన ఎలక్షన్లో తిరగడం, అదే రాజకీయాల్లో తిరగడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. కానీ అది ఒక రకంగా చెప్పాలంటే నాకు డిసప్పాయింట్ గానే ఉందన్న. మెయిన్ రీజన్ రాజకీయాలు ఇంకేదైనా కావచ్చు. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే ఈ 11 అనే అక్షరం కూడా ఎవరికి అచ్చుబడి రావట్లేదు. మొన్న అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి విషయంలో కావచ్చు, ఇంకెవరి విషయంలో కావచ్చు. మన నిజం అనుకోవచ్చా? అది కొంతమంది చేసిన పని వల్ల 11 అనేది మొత్తం బ్యాడ్ అయిపోయింది. ఆ డేటే బ్యాడ్ అయిపోయింది అనమాట. సో ఖచ్చితంగా నిజంగా మీరు అన్న విధంగా చెప్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారు 151 ఎలా మెజారిటీతో గెలిచినా 11తో వచ్చి పడిపోయారు. అది బ్యాడ్ అక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ ఈ 11 మన అల్లు అర్జున్ గారు ఇది ప్రాబ్లం అయింది. ఇప్పుడు 11 రావాల్సిన ఇది అంటే మొత్తానికి ఏంటంటే 2025-24 ఈ ఇయర్ లో ఈ 11 అనే డేట్ అయితే అచ్చుబడి రాలేదు. ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే ఏదైనా ఫంక్షన్ కానీ ఏం ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టే 11th పెట్టుకోవడం మంచిగా అనిపిస్తుంది.